హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం నవంబర్ 2nd వీక్ యొక్క ఏపీ కరెంట్ అఫైర్స్ డీటెయిల్గా చూద్దాము. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మహిళా శక్తి కోసం అని ఒక రీసెంట్గా కొన్ని డెవలప్మెంట్స్ అనేవి వచ్చాయి. అవేంటో డీటెయిల్స్ చూద్దాము. సో వీళ్ళకి మహిళలకు ఎవరైతే ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఒక ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనేవి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండర్ ద ఉన్నతి స్కీమ్ అన్నమాట. మన సర్ప్ కింద ఆల్రెడీ మనకి ఉన్నతి స్కీమ్ అనేది ఒకటి స్కీమ్ ఉందండి. వాట్ ఈస్ ద సర్ప్? సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీ. సో దాని కింద కొన్ని ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వడం అనేది ఆల్రెడీ మన ఇండియాలో ఒక స్కీమ్ ఉంది. సో ఆ స్కీమ్ కింద జగనన్న చేయూత కింద మహిళా శక్తిలోకి ఈ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వడము, దాంట్లో 10% అనేది ఆ యొక్క కస్టమర్స్ తీసుకుంటే మన గవర్నమెంట్ అయితే 90% ఫ్రీ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క కొత్త ఇనిషియేటివ్ స్టేట్లో అయితే స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో వాళ్ళకి అడిషనల్గా వచ్చే బెనిఫిట్ అనేది ఒక 1.5 lakhs వస్తుంది. ఎందుకు అనంటే జనరల్లీ మనం లోన్స్ తీసుకుంటే ఏదో బ్యాంక్స్ నుంచి కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి తీసుకుంటే ఆ యొక్క పర్టికులర్ లోన్కి 1.5 lakhs ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఇవి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కాబట్టి ఈ స్కీమ్లో వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే అడిషనల్గా వాళ్ళకి అదనపు లబ్ధి వస్తుంది, 1,00,000 వరకు వస్తుంది అని చెప్పి. ఓకే, సో స్వశక్తి అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ని సాధించడం కోసం దీన్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో 48 మంత్స్ వరకు కూడా ఇన్స్టాల్మెంట్స్ని పే చేసుకోవచ్చు అండర్ ది స్కీమ్. అండ్ ఆల్సో స్టేట్లో ఉన్న ఒక్కొక్క మండల్కి ఒక్కొక్కరు చొప్పున సెలెక్ట్ చేసి మొత్తం 660 మంది 660 మెంబర్స్ ఉమెన్కి ఈ స్కీమ్ని ఇవ్వడం జరిగింది. అది కూడా ఎవరికి అనంటే చూడండి, మహిళా శక్తి కింద SC ST ఉమెన్ ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఆల్సో వీళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశారు. దేనికోసం? ఆటో మెయింటెనెన్స్ కోసం కానీ ఒక సెక్యూరిటీ వైజ్ కానీ ఆటోల్ని ఎట్లా డ్రైవ్ చేయాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఆటో మెయింటెనెన్స్. సో ఇదంతా కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఇది ఎగ్జామ్కి అయితే అవసరం లేదు. ఈ పాయింట్స్ నేను హైలైట్ చేసిన పాయింట్స్ని మీరు నేర్చుకోండి. దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. ఓకే, సో మహిళా శక్తి స్కీమ్. నెక్స్ట్ చూస్తే దట్ ఈస్ రిగార్డింగ్ విద్యా వసతి దీవెన స్కీమ్. విద్యా వసతి దీవెన మనకి ఆల్రెడీ న్యూస్లో ఉంది. ఇది ఆల్రెడీ ఏపీలో వెల్ నోన్ స్కీమ్. దీని కింద ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడము, హాస్టల్ వెల్ఫేర్ కింద వాళ్ళకి కొన్ని ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన పాయింట్ ఏంటి అని అంటే ఒక జాయింట్ అకౌంట్ని ప్రొవైడ్ చేయడం. వై? బికాస్ ఒక్కొక్కసారి ఈ స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది స్టూడెంట్స్ చేతిలోనికి వెళ్ళి అది మిస్యూజ్ అవ్వచ్చు. సో కాబట్టి ఆ యొక్క స్టూడెంట్ ప్లస్ ఆ స్టూడెంట్ యొక్క మదర్ని జాయిన్ చేస్తూ ఒక జాయింట్ అకౌంట్ని క్రియేట్ చేశారు. ఇది ఒక న్యూ గైడ్ లైన్ అనమాట అండర్ ది స్కీమ్. నోట్ చేసుకోవాలి. సో దీని కింద ఈ మదర్ అండ్ స్టూడెంట్ కలిసి మాత్రమే దాన్ని డ్రా చేసుకోగలరు. ఇక్కడ ప్రైమరీ అకౌంట్ హోల్డర్ ఎవరు ఉంటారు అని అంటే స్టూడెంటే ఉంటాడు. సెకండరీ అకౌంట్ హోల్డర్ వచ్చేసి ఆ మదర్ ఉంటారు. ఓకే, సో ఇక్కడ డ్రా చేయడానికి ఈ మదర్ యొక్క ఆధార్ అనేది అవసరం లేదు. ఎందుకు అని అంటే ఆమె సెకండరీ హోల్డర్ అవుతుంది కాబట్టి. మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. ఓకే, ట్రై టు focus on this one. So Aadhaar number of the mother cannot be ceded to this account for the purpose of DBT. Why? Because she would not be the primary account holder of this joint account. Okay, ఇంకా ఈ న్యూ జాయింట్ అకౌంట్ కోసము ఈ ఇద్దరు కూడా ఈ బోత్ స్టూడెంట్ అండ్ మదర్ షుడ్ గో టు ద బ్యాంక్ టు డ్రా సమ్ అమౌంట్. అండ్ ఆల్సో దీనికి నో డెబిట్ కార్డ్ అనేది దీనికి ఇవ్వరు. అండ్ ఆల్సో నో డిపాజిట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఓపెన్ సచ్ జాయింట్ అకౌంట్ అనమాట. ఇవన్నీ ఇదొక జీరో డిపాజిట్ అకౌంట్. ఇవ్వండి దీంట్లో కావాల్సిన నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్. ఒక న్యూ గైడ్ లైన్ అనేది ఈ స్కీమ్లో ఇవ్వడం జరిగింది. విద్యా వసతి దీవెన స్కీమ్ కింద ఇస్తున్న ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని మిస్యూజ్ చేయకుండా స్టూడెంట్ ప్లస్ మదర్కి జాయిన్ చేస్తూ ఒక జాయింట్ అకౌంట్ని ఓపెన్ చేయాలని చెప్పి గైడ్లైన్ ఇచ్చారు. ఆ అకౌంట్ ఏ విధంగా ఉంటుందంటే నో డెబిట్ కార్డ్ అనేది ఇవ్వరు, జీరో డిపాజిట్ అకౌంట్ అవుతుంది. నో డిపాజిట్ ఈజ్ రికార్డ్. అండ్ ఆల్సో ఈ DBT కోసమని మదర్ యొక్క ఆధార్ కార్డ్ అయితే అవసరం లేదు, స్టూడెంట్ ఆధార్ కార్డ్ తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ న్యూ ఇన్పుట్స్. ఈ స్కీమ్ కోసం మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ట్రై టు యాడ్ దీస్ పాయింట్స్ యాజ్ వెల్. అండ్ నెక్స్ట్ చూస్తే ఈ వరికపుడిసెల అనే ప్లేస్లో ఒక ఇరిగేషన్ కోసం అని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. ఓకే, అక్కడున్న ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని
రీసెంట్గా లాంచ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి దీంట్లో వస్తున్న కొన్ని ఇన్పుట్స్ ఏంటి, పల్నాడు డిస్ట్రిక్ట్, ఈ పల్నాడు డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఈ డిస్ట్రిక్ట్ కోసం అని కొన్ని ఇనిషియేటివ్స్ అనేవి తీసుకొచ్చారు, దాని ఓవరాల్ డెవలప్మెంట్ కోసం కొన్ని తీసుకొచ్చారు. సో అవేంటి ఒకసారి చూద్దాము. న్యూ పల్నాడు డిస్ట్రిక్ట్ అనేది కొత్తగా వచ్చింది కదా, మనకు అంతకుముందు 13 ఉండేవి, ఇప్పుడు 26 వచ్చిన వాటిలో వన్ ఆఫ్ ద న్యూ డిస్ట్రిక్ట్ పల్నాడు. సో ఈ పల్నాడులో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనే దాన్ని లాంచ్ చేయడం, స్టార్ట్ చేయడం ఒక 500 crores ఇన్వెస్ట్మెంట్తో. ఇంకా పిహెచ్సిస్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏమైతే ఉన్నాయో వాటి యొక్క మోడర్నైజేషన్ అండ్ ఆల్సో గ్లోబల్ స్పైసెస్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ అనేదాన్ని పల్నాడులో స్టార్ట్ చేశారు. అండ్ ఆల్సో స్టేట్ ఆఫ్ ది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హార్టికల్చర్ ప్రొడక్షన్ సెంటర్ని కూడా 26 acresలో పల్నాడు డిస్ట్రిక్ట్లో లాంచ్ చేశారు. అండ్ ఈ పెదకూరపాడు బ్రిడ్జ్ అనే దాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, నేషనల్ హైవేస్ కానీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. లాస్ట్ 54 monthsలో చాలా డీబీటీస్ అండ్ నాన్ డీబీటీస్ కూడా ప్రొవైడ్ చేసి ఒక 11,000 crores అనేది దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. సో ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్, ఈ ఎత్తిపోతల పథకం వరికపూడిసేలా ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అని మీకు క్వశ్చన్ రావచ్చు. రిగార్డింగ్ దట్ అది ఎట్లా డెవలప్మెంట్ పల్నాడులో ఎలా చేస్తున్నారు, ఆర్ ఈ హార్టికల్చర్ ప్రొడక్షన్ సెంటర్ ఎక్కడుంది, అండ్ దిస్ బ్రిడ్జ్, ఓకే, పెదకూరపాడు బ్రిడ్జ్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, ఇటువంటి క్వశ్చన్స్ కూడా మీకు రావచ్చు. ఇది న్యూస్లో ఉంది కాబట్టి. ఓకే, దీని యొక్క ఫార్మల్గా అఫీషియల్గా ఏమంటారంటే వైఎస్ఆర్ పల్నాడు డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ కింద ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మాచర్ల పల్నాడు డిస్ట్రిక్ట్లో దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. రైట్, నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ చూస్తే దిస్ ఈజ్ రిగార్డింగ్ రీనేమింగ్ ఆఫ్ ది స్కీమ్స్ అనమాట. ఒక 3 ప్రాజెక్ట్స్ని, పవర్ ప్రాజెక్ట్స్ని రీనేమ్ చేశారు. ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వారి పేరుతో రీనేమ్ చేశారు. ఇక్కడ ఈ స్లైడ్లో అయితే డాక్టర్ ఎంవి రమణారెడ్డి రాయలసీమ రీజియన్ యొక్క డెవలప్మెంట్ కోసం ఆయన పాటుపడ్డారు. సో ఆయన పేరుని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఆర్టీపీపీ ఏదైతే ఉందో దానికి ఈయన పేరు పెట్టి రీనేమ్ చేశారు. దీని యొక్క కెపాసిటీ 1650 megawatts అనమాట. ఇది ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అనమాట, థర్మల్ పవర్ ప్లాంట్. ఇంకా అదర్ స్కీమ్స్ ఏమున్నాయనంటే దామోదరం సంజీవయ్య, మన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రాజెక్ట్కి ఈ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం అని ఒక రీనేమ్ చేశారు. ఇంకొకటి ఇబ్రహీంపట్నంలో పవర్ ప్లాంట్కి ఉన్న ఈయన డాక్టర్ నార్ల తాతారావు పేరు కూడా పెట్టడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ డీటెయిల్స్. మొత్తం 3 ప్రాజెక్ట్స్కి ఈయన ఎంవీఆర్ గారు, ఓకే, 3 ప్రాజెక్ట్స్కి రీనేమ్ చేశారు. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ నెల్లూరు, ఓకే, నార్ల తాతారావు పవర్ ప్లాంట్ ఇబ్రహీంపట్నం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. రైట్, ఓకే, ఈయన ఎంవీఆర్ గారు కోసం ఇంకా చూస్తే 1985లో హీ రోట్ ఎ బుక్, రాయలసీమ కన్నీటి గాథ అని ఒక బుక్ కూడా రాశారు. రాయలసీమ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోసం ఆయన పాటుపడ్డారనమాట. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ టు బి నోటెడ్ అండర్ దిస్. ఇంకా నెక్స్ట్ చూస్తే టీబీ సీల్ క్యాంపెయిన్ అనేది ఒక 74th version అనేది ఒకటి జరిగిందట. సో దాంట్లో ఏం జరిగింది అంటే ఈ క్యాంపెయిన్ ఎవ్రీ ఇయర్ యాక్చువల్లీ జరుగుతుంది. టీబీని తగ్గించడం కోసం ఒక ఫండ్ని రైజ్ చేస్తారు అండర్ దిస్ స్కీమ్ క్యాంపెయిన్ అన్నమాట. సో దీంట్లో ఒక 5% ఆఫ్ ద ఫండ్స్ రేజ్డ్ గోస్ టు ద టీబీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆల్సో. ఓకే, సో టీబీ కోసం, దానికోసం ఒక టీబీ సీల్ క్యాంపెయిన్ అనేది ఒకటి జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఖుషీ రామ్షీల్ అవార్డు కూడా దీనికోసం ఇవ్వడం జరిగిందనమాట. ఎవరి నుంచి? ఫ్రమ్ టీబీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది సరిపోతుందండి. ఖుషీ రామ్షీల్ అండ్ 74th టీబీ సీల్ క్యాంపెయిన్ ఒకటి సరిపోతుంది. దెన్ నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ చూస్తే దట్ ఈస్ రిగార్డింగ్ కొండవీడు ఫోర్ట్ కోసం. ఎందుకు అనంటే కొండవీడు అనేది చాలా ఇంపార్టెంట్ హిస్టారికల్ మాన్యుమెంట్ ఆఫ్ ఏపీ స్టేట్. ఎక్కడ ఉంది? గుంటూరు డిస్ట్రిక్ట్ కి దగ్గరలో. సో ఇది న్యూస్ లో వచ్చింది కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్ చూస్తే ద రెడ్డి కింగ్డమ్ కి సంబంధించిన ప్రోలయ వేమారెడ్డి, వెరీ ఫేమస్ కింగ్ ఆఫ్ రెడ్డి కింగ్డమ్ అండి ఆఫ్ ఏపీ. సో ఈ ప్రోలయ వేమారెడ్డి ఈ కొండవీడి ఫోర్ట్ ని కన్స్ట్రక్ట్ చేశారు. ఎప్పుడు? 1325 to 1424 CE. సో ఇది ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీ అనేది దానిపైన చాలా న్యూస్ అనేది రావడం వల్ల ఈ బ్యాక్గ్రౌండ్ని మనం నేర్చుకుంటున్నాం. ఓకే, 13th century to 20th century వరకు ఈజ్ నౌ డిస్ప్లేడ్ ఆన్ బోర్డ్స్. అప్పుడు కన్స్ట్రక్ట్ చేసిన ఆ ఫోర్ట్ని ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీలో అది హైలైట్ అవ్వబోతుంది. సో ఫోర్ట్ కోసం ఒకసారి ఇది గుంటూరు సిటీలో ఉంటుంది. రైట్, ఇంకా నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ చూస్తే జాతీయ క్రీడల్లో నేషనల్ గేమ్స్లో 27 అవార్డ్స్ అనేవి ఏపీ స్టేట్కి వచ్చాయి.
అవేంటి అని అంటే గోవాలో ఆ నేషనల్ గేమ్స్ అనేవి కండక్ట్ చేశారు. దాంట్లో 27 అనేవి ఏపీకి వచ్చాయండి. ఓకే, రాష్ట్రంలో నెక్స్ట్ 2027లో మన స్టేట్ హోస్ట్ చేస్తుంది ఈ నేషనల్ గేమ్స్ని అని చెప్పి కూడా మనం న్యూస్ చదవచ్చు. ఇది 37th వర్షన్ ఆఫ్ నేషనల్ గేమ్స్ అన్నమాట. దీంట్లో 27 మెడల్స్. మన ఏపీకి 19th పొజిషన్ వచ్చింది. యాక్చువల్లీ ఈ నేషనల్ గేమ్స్ అనేవి 1924లో జరిగాయి. ఇప్పుడు 2023లో గోవాలో జరిగాయి. నెక్స్ట్ 2027లో ఏపీలో జరగబోతున్నాయి. నెక్స్ట్ చూస్తే మణిహారం. ఈమె మన ఏపీ యొక్క ఒక ఫేమస్ పర్సనాలిటీ అన్నమాట. యాక్చువల్లీ మృదంగం వాయించే వాళ్ళలో మనం ఎక్కువ మెన్నే చూస్తాం. బట్ మన ఇండియాలో ఈమె ఈ మృదంగం యొక్క విద్వాంసురాలుగా చాలా ఫేమస్ అయ్యారు. ఆమె ఎవరు అని అంటే సుమతి రామ్మోహన్ రావుకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అది ఏంటండి, సంగీత విద్వామణి అవార్డు. ఓకే, ఈమె 2021లో ఈమెకి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. అండ్ ఆల్సో సంగీత నాటక అకాడమీ పురస్కారం కూడా ఈమెకి రావడం జరిగింది. సో ఈమెని ప్రతిష్ఠిస్తూ ఇప్పుడు సద్గురు సంగీత విద్వామణి జాతీయ పురస్కారం అనేది సుమతి రామ్మోహన్ రావుకి రావడం జరిగింది. ఈమె మన ఏపీ నుంచి వన్ అండ్ ఓన్లీ ఉమెన్ మృదంగం ప్లేయర్ అన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఇది సింపుల్ ఫ్యాక్ట్. సో ఇవ్వండి ఈ వీక్ యొక్క ఏపీ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాత్రమే నేను ఇక్కడ తీసుకొస్తున్నాను. వై? బికాస్ టు సేవ్ యువర్ టైం. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో కూడా నెక్స్ట్ వీక్ వైజ్ ఏపీ కరెంట్ అఫైర్స్ చూద్దాం. థ్యాంక్ యూ.